ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 16వ తారీఖు సోమవారం. మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇన్ఫోసిస్ నెగిటివ్ క్లోజ్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్లాట్గా ఉంది. అక్కడ నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే విప్రో టాప్ గెయినర్గా ఉంది 3.14%. సో ఐటీ ప్యాక్లో ముఖ్యంగా ఇన్ఫోసిస్ డ్రాగ్ చేస్తూ ఉండగా విప్రో టాప్ గెయినర్గా ఉంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఎంసీజీలో కొంత ప్రెషర్ కనిపించింది. ఎనర్జీ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడి నుంచి కూడా కమోడిటీస్ దాకా. రియాలిటీ అండ్ మీడియా, పిఎస్యు బ్యాంకులో స్ట్రాంగ్ బౌన్స్ అయితే కనిపించింది. ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉంది అనేది మనం చూస్తే సో ఏషియా మార్కెట్ జపాన్ గ్రీన్లో కనపడుతుంది. యుఎస్ 500 కొద్దిగా బేరిష్గా కనపడుతుంది. ఫ్రాన్స్ నెగిటివ్గా ఉంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ప్రస్తుతానికి 15 పాయింట్లు పాజిటివ్గా కనిపిస్తుంది. ఇక్కడ రష్యా అనేది టాప్ గెయినర్గా ఉంది. దాని తర్వాత ఏషియా మార్కెట్ సౌత్ కొరియా మనకి 2.24% పాజిటివ్గా అయితే ఉంది. S&P 500 విక్స్ అయితే రైజ్ అయింది. యూఎస్ మార్కెట్లో కొంత వోలటైలిటీ అనేది ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎనీహౌ మొత్తం మీద గ్లోబల్గా సెంటిమెంట్ అనేది కొద్దిగా బుల్లిష్గానే కనపడుతూ ఉంది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ లేవు. ఈరోజు జపాన్కి హాలిడే ఉంది, చైనాకి హాలిడే ఉంది. సో మేజర్గా ఈవెంట్స్ ఏం కనిపించట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో స్టాక్స్ బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. వీటిలో మనం ట్రేడ్ చేయకూడదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో గ్రాన్యూల్స్, ఆర్తి ఇండస్ట్రీస్, బలరామ్ చిమ్నీస్, ఆర్బిఎల్ బ్యాంక్, హిందూ కాపర్, చంబల్ ఫర్టిలైజర్స్, బంధన్ బ్యాంకు. ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో ఉన్న ఏబిఎఫ్ఆర్ఎల్ బ్యాన్ లిస్ట్ వచ్చి బయటకు రావడం అనేది జరిగింది. దీంట్లో మనం ఫీచర్స్ కానీ ఆప్షన్స్ ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఐడియా, సెయిల్, జిఎన్ఎఫ్సి అనేది బ్యాన్ లిస్ట్లోకి అయితే వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం చూస్తే విప్రో టాప్ గెయినర్గా ఉంది. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ట్విన్స్ ఇవి ఎందుకంటే బజాజ్ హౌసింగ్ అనేది ఐపీఓకి రావడం అయితే జరిగింది. సో స్ట్రాంగ్ లిస్టింగ్ అయ్యే అవకాశం కనపడుతుంది. టాప్ లూజర్స్ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఎస్బీఐ లైఫ్, అదాని పోర్ట్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ విషయానికి వస్తే ఓఎఫ్ఎస్ఎస్, మనప్పురం, క్యాన్ఫిన్ హోమ్, బజాజ్ ఫిన్సర్వ్, ఏసీసీ అనేది కనిపించగా బంధన్ బ్యాంకు, విఈడిఎల్ షార్ట్ కవరింగ్లో ఉన్నాయి. పెట్రోనెట్, గోద్రేజ్ జేసీపీ, పాలీక్యాబ్, కమిన్స్ ఇండియా సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్లో ఉన్నాయి. లాంగ్ అన్వైనింగ్లో ఎటువంటి స్టాక్ అనేది కనిపించట్లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంటర్ప్రిటేషను అంతకుముందు రోజు ఏమైందంటే మనకి స్ట్రాంగ్ లాంగ్ బిల్డప్ అనేది చూపించింది. దాని తర్వాత మళ్ళీ అగైన్ ఏంటంటే షార్ట్ కవరింగ్ అనేది చూపిస్తుంది. ప్రస్తుతానికి ఇండిషియేషన్ క్యాండిల్లో కనిపిస్తుంది. ఈ టోటల్గా ఏ విధంగా పొజిషన్స్ ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే లాంగ్ సైడ్ 48% ఉన్నాయి, షార్ట్ సైడ్ 40% కనిపిస్తున్నాయి. సిగ్నిఫికెంట్ లాంగ్ ఏమో 7%, సిగ్నిఫికెంట్ షార్ట్స్ ఏమో 2% అనేది కనిపిస్తుంది. సో ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో అయితే ఈ యొక్క ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ పొజిషన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ ఏ విధంగా ఉన్నారు అనేది బుల్లిష్గానే ఉన్నారు అన్నిట్లో దాదాపుగా. ఓకే, ఇక ప్రొప్రైటరీ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్ ఏమో షార్ట్ చేశారు, స్టాక్ ఫీచర్స్ ఏమో లాంగ్ తీసుకున్నారు. సో ఇక క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్ షార్ట్ చేశారు, స్టాక్ ఫీచర్స్ ఏమో బై చేశారు. డిఐఎస్ విషయానికి వస్తే వీళ్ళు స్టాక్ ఫీచర్స్ షార్ట్ చేశారు, స్టాక్స్ ఏమో బై చేశారు. మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఎఫ్ఐఎస్ చూస్తేనేమో 2365 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. డిఐఎస్ 2532 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. ఇద్దరు కూడా నెట్ బయర్స్గా ఉన్నారు. ఇకపోతే ఫ్రెండ్స్ నిఫ్టీలో మనం ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది వాచ్ చేయాల్సింది. ప్రస్తుతానికి అప్ సైడ్ వచ్చేసరికి 25,567 దగ్గర ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది. ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే 25,746 అనేది మనం వాచ్ చేయాలి. ఇమీడియట్గా మనకున్న సపోర్ట్ 25,254. ఆ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే 25,075. సో ఈరోజు మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కదా, ఒకసారి ఆ లెవెల్స్ కూడా చూద్దాం. సో ప్రస్తుతానికి మనకి ఇమీడియట్గా స్ట్రాంగ్గా రెసిస్టెన్స్ 13,439 దగ్గర కనిపిస్తూ ఉంది. ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి 13,320, దాని తర్వాత 13,242 అనేది కనిపిస్తుంది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ లెవెల్ అనేది చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉందనేది. బ్యాంక్ నిఫ్టీ అయితే 52,092 దగ్గర ఒక మోస్తరు రెసిస్టెన్స్ ఉంది. దాని తర్వాత 52,411,
సిగ్నిఫికెంట్ సపోర్ట్ వచ్చేసరికి 51,558, దాని తర్వాత 51,238 అనేది కనిపిస్తుంది. కొద్దిగా వోల్టైల్ ఎక్కువ ఉంది. ఇండియా విక్స్ విషయానికి వస్తే 4.8% నెగిటివ్గా క్లోజ్ అయింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది మార్కెట్ స్టేబుల్గా ఉందని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఆప్షన్ ప్రీమియమ్స్ అయితే తక్కువగా ఉండుంటాయి. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వస్తే ఒక మోస్తరు సపోర్ట్ అయితే తీసుకుంది 100 దగ్గర, 100.5 దగ్గర. అక్కడ నుంచి మనకి ఒక రెసిస్టెన్స్ అనేది 101.9 దగ్గర రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది. కైండ్ ఆఫ్ కన్సోలిడేషన్లో కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో డాలర్ ఇండెక్స్ అయితే కొద్దిగా బేరిష్గానే ఉంది, ఏది షార్ట్ టర్మ్ మనం చూస్తే. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ యూఎస్ యొక్క బెంచ్ మార్క్ అనేది మనం చూసినట్టయితే చూడండి, ప్రీవియస్గా సింగిల్ లెగ్ ఆఫ్ మూవ్ అనేది రావడం జరిగింది, సింగిల్ స్ట్రైట్, దాని తర్వాత రిట్రేస్మెంట్ అయింది. ఎప్పుడైతే ఈ యొక్క 50% రిట్రేస్మెంట్కి వచ్చిందో ఇమీడియట్గా బాయర్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. చూడండి, హ్యూజ్ రిజెక్షన్ అనేది జరిగింది. సో ప్రస్తుతానికైతే మనం చూసిన సమయానికి కొద్దిగా ఫ్లాట్ టు బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది. ఇక మన నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే వెరీ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్, దాని తర్వాత అగైన్ ఏంటంటే మళ్ళీ సైడ్ వేస్ క్యాండిల్ అనేది రావడం జరిగింది. కైండ్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. బట్ అగైన్ ఏంటంటే మనకి హ్యామర్ లాగా ఓ ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే జరిగింది. ఇక గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతానికి ఆ స్మాల్ గ్యాప్ అప్ అయింది. సో చూద్దాం, ఎక్కడ 25,433 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. స్మాల్ గ్యాప్ అప్ అయితే అయింది, కొద్దిగా పైకి వెళ్ళింది, మళ్ళీ కొంచెం కిందకి పుల్ బ్యాక్ అయింది. ఎనీహౌ ఇక్కడ చూస్తే 25,433 దగ్గర ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ. మన నిఫ్టీ వచ్చేసరికి 25,372 దగ్గర క్లోజ్ అయింది. సో రఫ్గా ఏంటంటే మనకి ఒక 60 పాయింట్స్ అయితే పాజిటివ్గా ఉంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనకు ఒక స్మాల్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, దీంట్లో ఒక 30 పాయింట్స్ బఫర్ ఉంటుంది, అది తీసేస్తే మనం ఒక 20 పాయింట్స్ నుంచి 40 పాయింట్స్ అనేది గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ. సో బజాజ్ ఫైనాన్స్ కానీ బజాజ్ ఫిన్సర్వ్ కానీ 3% పెరిగినాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిస్ట్ అవుతుంది. ఓకే, దీనికి సంబంధించిన ఆర్టికల్ నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, అక్కడ నుంచి చదవండి. ఇక నిఫ్టీ బ్యాంక్ అనేది మనం తీసుకున్నట్టయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్ డైలీ టైం ఫ్రేమ్లో. నిఫ్టీ 50 విషయానికి వస్తే ఇది కూడా స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి సైడ్ వేస్ మార్కెట్ యాక్టివిటీ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చిన తర్వాత కొద్దిగా కన్సోలిడేషన్ కానీ ప్రాఫిట్ బుకింగ్ కానీ సహజంగా జరుగుతూ ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఒక 20 నుంచి 40 పాయింట్స్ అయితే గ్యాప్ అప్ అయితే జరిగే అవకాశం ఉంది. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్. ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. ఫ్రెండ్స్, లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.